హాయ్ అంత బాగున్నారా? నైస్ నైస్ నైస్. ఇప్పుడు మీరు ఆల్రెడీ మనం మాట్లాడింది మీరు విన్నారు, దాంట్లో మీకు కొంత అర్థమవుతుంది. అంటే హౌ మచ్ వీ వాల్యూ ఉపాధ్యాయులు ఎంత ఉందో దాని మీద. అసలు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఖమ్మంలో ఒకటి వర్క్షాప్ కండక్ట్ చేశాను. అది ట్రినిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఒక 100+ టీచర్స్ వచ్చారు. అండ్ వాళ్ళందరితోటి ఒక హోల్ డే సమ్ వర్క్షాప్ లాగా కండక్ట్ చేశాం. ఇట్ వాజ్ వెరీ గుడ్. అంటే టీచర్స్కి ఒక అంటే ఐ రియల్లీ హ్యావ్ వాట్ ఐ మెన్. నేను చెప్పిన దాని గురించి మీకు తెలిసింది, అక్కడ విన్నారు. చాలా గౌరవం ఉంది మాకు మీరు చేసే పని. అంటే మీరు అనుకోవచ్చు ఏంటి అసలు వాట్ ఈజ్ హిస్ ప్లాన్, వై ఈజ్ హీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, ఎందుకు ఇంత కష్టపడి లేకపోతే ఆలోచన. ఇది ఏదో కొత్తగా మొదలుపెట్టింది కాదు. నేను గత 3-4 సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాను ఏ విధంగా మనం సొసైటీకి హెల్ప్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఇండియాలో ఏదైనా హెల్ప్ చేయగలిగితే ఎలాంటిది హెల్ప్ బెటర్. ఎన్నో ఐడియాస్ వచ్చాయి. ఏదో వృద్ధులకు హెల్ప్ చేయమనో లేకపోతే వికలాంగులకు చేయమనో అలాంటివి కూడా చేసాం అక్కడక్కడ. కానీ చేస్తూ అన్నీ సీరియస్గా ఆలోచిస్తూ వస్తే మొత్తాన్ని నాకు దొరికిందంటే ఎడ్యుకేషన్ అనేది నేరో డౌన్ చేశాం. ఆ ఎడ్యుకేషన్లో కూడా హై స్కూల్ అనేది ఈ మిడిల్ స్కూల్ అనేది ఇంకా నేరో డౌన్ చేశాం. ఎందుకంటే వీళ్ళు ఇంకా ఫార్మేటివ్ ఏజెస్లో ఉంటారు. ఇంకా జూనియర్ కాలేజ్ వరకు కూడా వెళ్తాం. మళ్ళీ దాంట్లో కూడా కొన్ని స్కూల్స్లో లాస్ట్ ఇయర్ మొదలుపెట్టాం ప్రోగ్రామ్. కొన్ని 1-2 స్కూల్స్ ఇక్కడ జల్లెపల్లి అని ఒకటి, అక్కడ ఖమ్మం జిల్లాలో ఒకటి, ఇక్కడ నడిగూడెం కూడా వెళ్ళాను. గర్ల్స్లో నిన్న కూడా వెళ్ళాను. అక్కడ కూడా ఏదో వాళ్ళు వాల్స్ కావాలా చైర్స్ కావాలన్నారు. సరే ఒకసారి ఫస్ట్ టైం ఇంట్రడక్షన్లో ఏదో వాల్ కట్టించాము, ఇంకా ఏరియా సప్లై ఇచ్చాము. కానీ ఇంకా నేరో డౌన్ చేశాము. నేరో డౌన్ చేసి ప్రోగ్రామ్ నా ఉద్దేశంలో ఏం అనిపిస్తూ ఉందంటే ఒక ఐడియల్ అని ఒకటి ప్రోగ్రామ్ రాశాను, మీకు పంపిస్తాను తర్వాత. ఇది జనరల్ ప్రోగ్రాము. ఐడియల్ అనే దాని మీద ఫోకస్ చేస్తాం. ఐడిఎల్ అంటే ఐ అంటేనేమో ఇంటర్నెట్, డిఎల్ అంటే డిజిటల్, ఎల్ లైబ్రరీ. దట్ కనెక్ట్స్ వెల్ విత్ ఇంటర్నెట్. అందుకోసం ఏంటంటే ఇంటర్నెట్కి సంబంధించిన దానికి మీరు టీచర్ లేదంటున్నారు కదా, కంప్యూటర్ టీచరు. సో అలాంటిది మాకు చేసే పనిలో భాగమే. సో ఆ విధంగా తప్పనిసరి చూడాలి, చూసేదాన్ని అరేంజ్మెంట్స్ చేయవచ్చు. మీకు ఇంటర్నెట్ ఇక్కడ ఉంది, ఊళ్ళో కంప్యూటర్స్ ఉన్నాయి. దాంతో ఏంటంటే ఒక ప్రొజెక్టర్ ఉంది. ప్రొజెక్టర్ ఉంది సార్, కాకపోతే కంప్యూటర్లే అంత బాగా లేదు. అంతే అంటే చూద్దాం. ప్రధానంగా చేసే ప్రోగ్రామ్ ఏంటంటే దాంట్లో మీకు కావాల్సిన ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేయడం. అది కాకుండా మీరు ఈచ్ టీచర్ కూడా మీకు కావాల్సిన ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే మీకు ఎక్కడన్నా దెర్ ఆర్ ఏజెన్సీస్ విచ్ సెల్ ద ప్రోగ్రామ్స్. ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో కూడా ఉన్నాయి, రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తాయి. అదే కూడా కాకుండా ఇంటర్నెట్ మీద మీకు ఏది కావాలంటే అది ఉన్నాయి. మీ టెక్స్ట్ బుక్స్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయేమో మరి అది మీకు తెలియాలి ఆ విషయం. అవి ఏది మీకు కావాల్సింది మీ క్లాస్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి మీరు ఒక లెసన్ చూపెట్టేసి క్వశ్చన్స్ అడగండి. అది అంటే ఐడియా ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతుంది. ఒక ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్నెట్ ఎడ్యుకేషన్కి వస్తూ ఉన్నాం. ఈ సిస్టంలో కొత్త మార్పులు ఏంటంటే సో మెనీ థింగ్స్ అనమాట. ఇప్పుడు అసలు ఇంతకుముందులాగా అసలు ఈ ఉద్యోగాలు కూడా స్టాటిక్గా ఉండవు. మీరు చూస్తున్నారు లేదు, మీరు స్టూడెంట్ టీచర్స్ కనుక మీకు పర్వాలేదు. మీకు డాక్టర్సు, టీచర్సు, బార్బర్స్ వాళ్ళందరికీ ఉద్యోగాలు పోవు. కానీ మామూలు తక్కిన వాటిలో ఇప్పుడు వర్కర్స్ ఉన్నారనుకోండి, సాఫ్ట్వేర్ మ్యానుఫ్యాక్చర్స్ వర్కర్స్ జాబ్స్ అని మిలియన్స్ జాబ్స్ ఎగిపోయాయి. అవన్నీ డిజిటల్ ఐటీ జాబ్స్ రంగంలోకి వెళ్ళాయి. సో ఆర్థిక పద్ధతి మారినప్పుడు ఆ జాబ్ సిస్టమ్ కూడా మారిపోతుంది. ఆ విధంగా ఇలాంటి మార్పు ఎంతో త్వరగా వస్తుందంటే మనకు 100 సంవత్సరాల్లోనే విపరీతమైన మార్పులు చూసాం. మీకు లాస్ట్ 100 సంవత్సరాల్లో వచ్చిన మార్పులు విపరీతంగా ఉన్నాయి. మరి ఈ 100 సంవత్సరంలో రాబోయే ఇంకా దానికన్నా 3-4-5 వంతులు ఉంటాయి. ఎందుకంటే ఈ గ్రోత్ అనేది అది లీనియర్ యాక్సిలరేషన్ అనమాట. ఈ అభివృద్ధి అనేది లీనియర్గా వెళ్ళిపోతుంది. అది ఉట్టిగానే ఏదో స్టెప్ బై స్టెప్ నెసెసరీ కాదు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఉంది. బట్ లీనియర్ గ్రోత్ అల్టిమేట్గా లీనియర్గా వెళ్ళిపోతాం. ఎక్కడికి పోతుందో చెప్పలేము. కాకపోతే మానవాళికి ఉపయోగపడేంత వరకు దాన్ని మనం ప్రోత్సహించాలి. మనం ఇప్పుడే మాట్లాడాము, సెల్ఫ్ హెల్ప్ అండ్ హెల్ప్ అదర్స్. దాట్స్ ఆల్ ద పార్ట్. ఆ కేటగిరీ కింద చేస్తే మన ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది, అంటే ఉపయోగపడతాం అన్నమాట. దాంట్లో ఎనర్జీ తక్కువ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, మాకు రాజకీయంతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, అసలు ఏ కాంట్రవర్సీతో సంబంధం లేదు. అసలు ఆ ప్రోగ్రామ్ అందుకోసమనే నేను అంత క్లియర్గా చేశాను. మాకు కాంట్రవర్సీ ఇష్యూ ఉంటే మేము అవుట్.
మీ ఎవరిలోనైనా మాకు ఇది నచ్చలేదు, మీరు అవుట్ అంటే మేము అవుట్, మాకే ప్రాబ్లం లేదు. ఎందుకంటే కాంట్రవర్సీలో ఏమవుతుందంటే కాంట్రవర్సీ అనివార్యమే, అది కూడా అంత మాత్రం అర్థం చేసుకోవాలంటే తప్పుగా మాట్లాడటం లేదు. కాంట్రవర్సీ అనివార్యము, కొంతవరకు తప్పదు. అయినా కూడా కాంట్రవర్సీ లేకుండా చేయగలిగే చాలా ఉన్నాయి. అలాంటి వర్క్ దాన్ని తీసుకోవడం మంచిదని మా అభిలాష అనమాట. అందుకోసమని మనం ఎవరు పెద్ద పాలిటిషియన్స్ కూడా పట్టించుకోము, వాళ్ళ దగ్గరికి వెళ్ళము, మన పనితో మనం చేస్తూ ఉంటాం. టైం పోయిన కొద్దీ గవర్నమెంట్ ఇవ్వచ్చు, ఇవన్నీ పుష్కలంగా ఇచ్చే రోజు రావచ్చు కంప్యూటర్. దాన్ని కూడా గవర్నమెంట్ కూడా లాబీ చేద్దామని ఒక ఐడియా ఉంది. మనం చేసే పనినే వాళ్ళ గవర్నమెంట్కి చెప్పి ఇలా చేస్తూ ఉన్నాం, మీరు ఎందుకు చేయరు అనేది వాళ్ళు కూడా రియలైజ్ చేయొచ్చు. ఈరోజు గవర్నమెంట్స్ కూడా మారిపోతూ ఉన్నాయి. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇదంతా ఒక సమాజ అభివృద్ధి కోసం ఉపయోగపడే ప్రోగ్రాము. దాంట్లో ఉపాధ్యాయులది ప్రధాన అంశం. మీరు బిగ్గెస్ట్ స్టేక్ ట్రినిటీ అన్న దాంట్లో బిగ్గెస్ట్ స్టేక్ మీకే ఉంది. అందుకోసం ఏంటంటే మీతో మాట్లాడటానికి వచ్చాం. ఇప్పుడు ఈ సమయంలో మీకు క్లాసెస్ ఉంటాయి కనుక ఐ డోంట్ వాంట్ రోల్ బ్యాక్. కానీ మీరు చిన్న మీ క్లాస్కి సంబంధించినవి మీకు ఏదైనా అవసరాలు ఉండి, ఇది చిన్న విషయమే కానీ దీనివల్ల మేము చేయలేకపోతున్నాం. ఎడ్యుకేషన్ మానస వికాసానికి కావాల్సిన ఒక ఐటమ్. నాకు ఒక బుక్ కావాలా, లేకపోతే సాఫ్ట్వేర్ కావాలా, లేకపోతే నాకు ఇది ఒక ఫంక్షన్ కావాలా, మీరు ఏదైనా ఉంటే మీరు చెప్పండి. మీరు దానికి చైతన్య సారథి అన్న పేరున మీరు కొనేసి దానికి సబ్మిట్ చేస్తే మేము రీంబర్స్ చేస్తాం. మీకు అలాంటివి మాకు చెప్తే కూడా మంచిది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఒక ఇలాంటి సో దట్ ఆ ఎక్స్పీరియన్స్ని ఇంకో స్కూల్స్లో యూజ్ చేయొచ్చు అనమాట. అంటే మీకు ఏమున్నాయో ఏం లేవో ఎందుకు లేవో. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడైనా ఎనీ గవర్నమెంట్, ఈ గవర్నమెంటే కాదు, అమెరికన్ నుంచి ఇక్కడి వరకు కూడా గవర్నమెంట్ అనేసరికి బ్యూరోక్రసీ ఉంటుంది, రెడ్ టేపిజం ఉంటుంది, కరప్షన్ ఉంటుంది. ఇవంతా మామూలు. నేను విమర్శించడం ఎవరిని అర్థం మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అసలు ఇది నేను చెప్పే ప్రిన్సిపల్స్ యూనివర్సల్. రష్యాకి వెళ్ళండి, చైనాకి వెళ్ళండి, ఇండియా. అయితే మార్పు ఏంటి అంటే తేడా డిగ్రీ. ఒక దగ్గర 30% కరప్షన్ ఉంటే ఒక దగ్గర 1% ఉంటుంది, 2% ఉంటుంది. అంతే. ఎవ్రీథింగ్ దీస్ ఆర్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్, ఎవ్రీవేర్ ఇస్ ద సేమ్ థింగ్. బట్ అట్లా అని చెప్పేసి మనం అన్నీ అప్రూవ్ చేయటం లేదు, బట్ విషయం చెప్తున్నాం. అందుకోసం ఏంటంటే మీకు ఏదన్నా అలాంటిది ఎడ్యుకేషన్ మానస వికాసానికి ఇది ఉపయోగం అని అంటే అది ఒక ఐడియా అనమాట. మాకు మీకు అది వాటమే కాకుండా దాని ఐడియాకి మాకు ఇంపార్టెంట్. దాంట్లో దిస్ ఈజ్ మిస్సింగ్, దిస్ ఎలిమెంట్ ఈజ్ మిస్సింగ్ అనేది. What is missing? We have to find out. So that if we see same thing is missing all the time, that means there's something that you have to put together and do something and develop some program. So అందుకోసమని చెప్పేసి మీకు ఆ విషయాన్ని గురించి కూడా మీరు ఆలోచించండి. నేను నార్మల్గా ఎప్పుడు ప్రోగ్రామ్ స్కూల్కి వచ్చినప్పుడల్లా టీచర్స్ని ఎక్కువ టైం కలిసాము ఇంతకుముందు ఏ స్కూల్లోనే. ఇక్కడైనా నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఈరోజు సడన్గా వచ్చి స్కూల్ టైం కనుక ఐ డోంట్ వాంట్ టు హోల్డ్ యు టూ లాంగ్. బట్ ఒక్కొక్కడు ఒక నిమిషం అంటే ఇది అని చెప్పే 1 minute టైం జస్ట్ సే ఎనీథింగ్, దట్ వుడ్ బి నైస్. అది చెప్తే కొంచెం ఐడియా ఉంటుందన్నమాట. లేకపోతే ఆబ్వియస్ ఇప్పుడు నేను చెప్పానుగా మీకు ఫలాంటి లేదు, నాకు 1, 2, 3 లేవు కావాలి అని చెప్పేసి. సార్ మరి ఇప్పుడు నిజానికి మా పిల్లలకు క్లాసులు ఇప్పుడు డిస్టర్బెన్సే అయినా కూడా అంతకంటే విలువైనటువంటిది పిల్లలకు అందించారు. మీరు అంతగా మా టైం కంటే కూడా విలువైన టైంను మాకు వచ్చించారు. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక మంచి డిజిటల్ క్లాస్ రూమ్ మాకు ఉండాలి అని కోరుకుంటున్నాం మేము. దానికి మరి ఇక్కడున్న టీచర్లందరికీ నేను చెప్పడం అని కాదు, పూర్తి అవగాహన దాన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటి దాని మీద ఇంకా మాకు అంతగా అవగాహన లేదు. ఒక పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం ప్రొజెక్టర్ తెచ్చుకున్నాం కానీ దాన్ని టీచర్లు అందరం కూడా ఇంకా దాన్ని మేము యూజ్ చేసేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోలేదు. డబ్బులు పెట్టయితే కొనుక్కున్నాము. ఇంకొకటి ముఖ్యంగా ఏంటి అంటే అది పెట్టడానికి ప్రత్యేకంగా మాకు రూమ్ అంటూ ఒకటి లేదు. ఆర్ఎంఎస్ఏ వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు స్టార్ట్ చేశారు కానీ అది మధ్యలో ఆగిపోయింది. అది ఏళ్ళు కూడా పట్టవచ్చు. మధ్యలో ఇంకా వాళ్ళకి ఫండ్ ఇవ్వలేదట. అది ఎటు కాకుండా మధ్యలో ఆపేసిపోయింది. కేవలం ఆ స్లాబ్ కింద కూర్చొని ఇప్పుడు మేము పాఠాలు చెప్పుకుంటున్నాం. కొద్దిపాటి ఖర్చుతోటి ఆ రూమ్ని మేము సరి చేసుకోగలము.
అయితే అది సరిచేసి దాంట్లో ఒక మంచి డిజిటల్ క్లాస్ రూమ్ పెట్టుకొని ఒక మంచి లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలనేది మా కోరిక. ఇప్పుడున్న విద్యా విధానంలో ఏముంటుందంటే కేవలం మన టీచర్లు పోయి క్లాస్లో పాఠం చెప్పి అంతవరకు అది చదివితే పరీక్ష రాసేటువంటి విధానం లేదు. ఇప్పుడు మనము ఒక మంచి తల్లిదండ్రులు ఒక మంచి టీచర్ ఎట్లా కోరుకుంటుందో సిస్టమ్ కూడా అట్లానే ఉంది సార్. గవర్నమెంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. అందుకని ఆ పిల్లలు ఎంత నేర్చుకోగలిగితే అంత వాళ్ళకు ఫ్యూచర్ ఉంది. తెలివైనటువంటి పిల్లలు అందరికీ తెలివి ఉంది, కానీ వాళ్ళకు ఒక వే అంటూ తెలియట్లేదు. ఇప్పుడిప్పుడే వాళ్ళు ట్రాక్లోకి వస్తున్నారు. సిస్టమ్ మారిన దాంట్లోకి ఇప్పుడు టీచర్లు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. దానికి ముఖ్యమైన అవసరం ఏముందంటే డిజిటల్ లైబ్రరీ ఒకటి కావాలి, బుక్ లైబ్రరీ ఒకటి కావాలి. ఈ రెండు కనుక ఉన్నట్లయితే పిల్లలు వాళ్ళే చూసుకోగలుగుతారు. టీచర్లు వాళ్ళకి జస్ట్ గైడ్గా మాత్రమే మారుతారు. టీచర్లు కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పటి సిస్టంలో పిల్లలకు చెప్పాలి అంటే టీచర్లు కూడా చాలా తెలవాలి అంటే టెక్నికల్గా ఇంకా మేమంతగా రాలేదు. అయితే ఆ టెక్నికల్గా నేర్చుకోవాలి అంటే ముందు పర్ఫెక్ట్గా ఉన్న ఒకరు ఉంటే వాళ్ళ దగ్గర మిగతా వాళ్ళు నేర్చుకుంటే ఒక డిజిటల్ క్లాస్ రూమ్ అంటూ ఉంటే దాన్ని పిల్లలకు ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాం. మా పిల్లలు కూడా చాలా తెలివైన పిల్లలు, మరి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ కూడా మంచి పిల్లలు. కేవలం వాళ్ళకు అడ్డంకు ఆర్థిక వనరు ఒకటే, కానీ చాలా తెలివైన పిల్లలు. టీచర్లు అందరూ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంచుతారు. అది ఒక్కసారి మేము చెప్తే మాత్రం దాన్ని వాళ్ళు యూజ్ చేస్తారు. అయితే ఇప్పుడు మాకు పెద్ద క్లాస్ రూమ్ ఒకటి లేకపోవడం ప్రాబ్లం. తెచ్చి దాన్ని మూట కట్టి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మేము ప్రొజెక్టర్ ఉంది, కానీ పెట్టడానికి ప్లేస్ లేదు. తర్వాత అది కంప్యూటర్లు కూడా ఉన్నాయి, గవర్నమెంట్ సప్లై చేసింది ఒక 11 వరకు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒక్కటి కూడా పనికొచ్చే స్థితిలో లేదు. 2-3 years అవుతుంది కంప్యూటర్ టీచర్లను తీసేసారు వాళ్ళు. తర్వాత దాన్ని యూజ్ చేయడానికి మాకు సరైన వసతులు లేక పక్కన పెడేస్తున్నాం. అవి ఎట్లా ఉన్నాయో తెలియదు ఇప్పుడు మాకు. అది సార్. అంటే ఇప్పుడు నాకు ఆ విషయం అర్థమైంది. మేము ఏదైనా ప్రోగ్రామ్ పట్టుకుంటే దాన్ని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే నాకు అది తెలుసు ఆ విషయం. మీరు ఒకటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చిపోతే మీరు యూజ్ చేయడం ప్రాపర్ యూజ్ అవుతుందని తెలుసు మాకు. అది ఎనీథింగ్ వీ టేక్ దానికి కావాల్సిన ఏర్పాట్లు, బ్యాకప్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, ఫాలో అప్ అన్నీ ఉంటాయి. అది అట్లా లేకుండా లాభం లేదు. అంటే అది కూడా వేస్టే. అంటే నా వర్డ్ ఏంటంటే ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు సపోర్ట్ అందరికీ నేను చెప్పాను, ప్రోగ్రామ్ని ట్రై చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ అందరికీ ఉపయోగపడి సరైన ఫలితాలు ఇస్తుందంటేనే చేస్తాం. ఒకవేళ చేయని ప్రోగ్రామ్, అలాంటి యూస్లెస్ ప్రోగ్రామ్స్ మనం చేయం. మనకి అసలు అలాంటి పని లేదు, ఏం లేకపోతే ఊరుకుంటాము, ఎంజాయ్ టైం. ఏదో చేస్తే సరిగా చేయాలి, లేకపోతే దాన్ని అనవసరం. అందుకోసమని అంతవరకు మేము చేయగలుగుతాము ఇది ప్రోగ్రామ్ వరకు. పోతే ఫిజికల్ ఫండ్స్, వేరే బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్ అవి మాత్రం మాకు లిమిటేషన్. ఇప్పుడే అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంటే పెద్దగా లేదు సార్. కొంతవరకు ఆ లెంటల్ వరకు పెట్టిండు. లెంటల్ పోయాలి కాబట్టి అక్కడ వాడు గోడ పెట్టేసి ఆపేసింది. ఆ చిన్న గోడ పెట్టేసినామంటే ఆ రూమ్ కంఫర్టబుల్ గా డిజిటల్ క్లాస్ రూమ్ చేసుకోవచ్చు. మీద మాత్రం మీకు ప్రధానమైన ఆ ఇష్యూని మీకు ఇంకా మరి అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక కపుల్ ఆఫ్ మైండ్స్ మాట్లాడదాం ఆ విషయం. చూపెట్టండి ఏదో మీరు చెప్పేది. దాన్ని చూసిన దాన్ని బట్టి మీకు ఇంటర్నెట్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసే దానికోసం మేము తప్పనిసరిగా హెల్ప్ చేస్తాం. దట్ ఈస్ పెద్ద ఖర్చు కూడా కాదు. అది దానికి కావాల్సిన నాలెడ్జ్ కూడా ఎవరిని మీకు కావాల్సిన వాళ్ళని బయట నుంచి వచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అదంతా చేస్తాం. దట్ ఈస్ అవర్ గోల్. అంతకే ఎనీబడి అని మీరు ఒక్కొక్కటి చేయాలని ఉంటే చెప్పండి, లేకపోతే ఏం లేకపోయినా మీ ఇష్టం. బట్ ఇట్స్ ఇస్ గుడ్ ఇఫ్ యూ సే వాట్ యూ థింక్ ఇన్ యువర్ ఓన్ సబ్జెక్ట్. మీ సబ్జెక్ట్లో ఇగో ఇది ఉంటే వాళ్ళు, ఇది లేకుంటే ఇది మార్పు. బట్ ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ దేర్ ఇట్స్ ఓకే. ఎనీవే ఎక్కడైనా స్టార్ట్ చేయండి, మీ ఇష్టం. ఎక్కడి నుంచి మొదలు పెట్టినా వరుసగా వెళ్ళిపోతే ఏమంటున్నారు? సైన్స్ సంబంధించిన చెప్పండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మాకు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించినవన్నీ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా ఇక్కడ మీకు? వైఫై ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం నడిగూడెం తీసుకున్నట్టే కనెక్షన్ తీసుకున్నారా లేదా? తీసుకోవాలా? దానికి ఉంటుంది నాకు తెలుసు. అది కూడా ఏర్పాటు, దాంట్లో పార్ట్ ఆఫ్ ది డీల్ అది ఏర్పాటు చేస్తాం. ఇంటర్నెట్ అదే నేను అన్నది ఐడియల్ ఇంటర్నెట్ డిజిటల్ లైబ్రరీ. దాన్ని రైస్ ప్రోగ్రామ్. సో మీకు ఇంటర్నెట్ ఏర్పాటు చేసి దానికి ఏదో ఫీ ఉంటుంది, అదంతా దానికి ఏర్పాటు చేస్తాం. అది ఏర్పాటు చేస్తే మేము అన్ని తగ్గినట్టు మీరు చూసుకోవాలి. ఏర్పాటు చేస్తా అంటున్నారు కాబట్టి దాంట్లో నుంచి మేము నేర్చుకుంటాం.
నేర్చుకొని అది కరెక్ట్. దట్ ఈస్ ట్రూ. ఇంటర్నెట్ మీరు చెప్పింది కంప్యూటర్స్ ఇంటర్నెట్ చెప్పారు, దానికి సంబంధించిన నెట్వర్క్ చూస్తాం తప్పకుండా. ఒక్కసారి వైఫై మీ దగ్గర ఉంటే ఎనీ సబ్జెక్ట్ అండి, యూ కెన్ జస్ట్ గూగుల్, యూట్యూబ్ మీద వస్తుంది. ఈ సబ్జెక్ట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జిబ్రా అంటే ఆ టాపికే వస్తుంది. ఖాన్ అకాడమీ పోవచ్చు, ఖాన్ అకాడమీలో ఇంగ్లీషు తేడా ఉంటే దెన్ యూ కెన్ గో టు సమ్ సైట్ విచ్ ఈస్ ఇండియన్ సైట్ ఉంది. మా పిల్లలకి ఇండియన్ సైట్ మంచిగా అర్థమవుతుంది కదా, ఇంగ్లీష్ ఈజ్ ఈజియర్ టు అండర్స్టాండ్. వైఫై ఉంటే అన్నీ చేయొచ్చండి. దెర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ డూ. You must limit the students. You can only do so much అంతవరకు వస్తుంది. అసలు మీరే నేర్చుకోవడానికి కూడా మంచిది ఇష్యూ. అసలు ఇట్ ఈస్ ఎ లెర్నింగ్, absolutely it is a lifelong learning. Train the students also. The ultimate is that students should go on their own and do it. That is the growth, right? అంటే ఇంకోటి ఏమంటే ఇప్పుడు టీచర్ ఇస్ లెర్నింగ్, యు ఆర్ ఎక్సైటెడ్. మీరు ఎక్సైట్ అయితే వాళ్ళకి తప్పనిసరిగా వెళ్ళిపోతుంది. మీరు యూ క్యాన్ హైడ్ ఇట్. Oh, come on, let's go see this. I'm excited about this. That's very important. Excitement, enthusiasm, happiness is very important. You just want to మనకంటే పిల్లలే ఎక్కువగా ఉన్నారండి, గ్రాస్ చేసే పిల్లలే ఎక్కువ ఉన్నారు. మారుతున్న సమస్య సిస్టమ్ ఏంటంటే యూ వాంట్ టు లివ్ ఎక్సైటెడ్, హ్యాపీ. ఏదో గాసిపో లేకపోతే అదో ఏదో స్టేట్ ఏదో నడుస్తున్నాం, ఏదో బతుకుతున్నాం అనే యుగం కాదు ఇది. ప్రతిదీ ఎక్సైటింగ్, హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అది వాళ్ళకి మీరు అనుకోవచ్చు మేము పాఠమే చెప్తున్నాం అని. మీరు పాఠం ఒకటి చెప్పటల్లా, మీ లైఫ్ మొత్తం చెప్తున్నారు. మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉండాలో చెప్తా ఉన్నారు. మీరు హ్యాపీగా మీరు స్మైల్ చేస్తే వాళ్ళకి స్మైల్ ఎలా చేయాలని చెప్తున్నారు. ఇది యూ మే నాట్ థింక్, ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే పదాలతోటి కొంతే నేర్చుకుంటారు. మిమ్మల్ని చూసి నేర్చుకునేది విపరీతంగా ఉంటుంది. మీకు మీ మే నాట్ నో అది. అందులో మీరు ఒక విద్యార్థిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, మీరు ఇది కూడా అనుకోవచ్చు 30 మంది ఉన్నారు ఇదంతా ఇంటర్లో లేదని. ఒక విద్యార్థిని మీరు సరిగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా దట్ ఈస్ గ్రేట్నెస్. మన ఈ ఇండియన్ మెంటాలిటీలో అక్కడక్కడ వింటూ ఉంటాము, పెద్దగా చేయాలి, పెద్దగా ఏంటి, ఇప్పుడు నాకేం పెద్ద వర్క్ లేదు, ఇక్కడికి వచ్చేసి 5-6 స్కూల్స్లో చేస్తాను అంతేగాని మన అందరూ మొత్తం 100 స్కూల్స్లో చేయాలని ఏముంది, చేసిన కాడ మంచిగా వర్క్ చేయి. ఇద్దరు విద్యార్థులు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా అది ఇన్ఫ్లుయెన్స్ లెక్క. అందుకోసం ఏంటంటే ఎప్పుడు చిన్నతనంగా లేకపోతే చిన్న పని ఇది అదేం పెద్ద దాంతో ఉపయోగం ఏంటి, మనం ఎందుకు చేయాలి అనేది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకేదో ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చాలామంది ఏదో చూసాను సొసైటీలో ఉంది. అది అందుకని అది టీచర్స్ మీద వస్తుంది, విద్యార్థుల మీద వస్తుంది. ఎప్పటికీ వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు చేయటం లేదు అనేది అసలు అది కాదు, మనం ఏం చేస్తున్నాం చేయటం లేదు అనేది ఉంటే, అది ఇంటర్నల్ ఫోకస్ ఉంటే ఏంటంటే యుల్ బీ హ్యాపీ. ఎవరో చేసేదాన్ని గురించి మరి మనకి మనం చేసేది మనం చేస్తున్నామా లేదా అని సగం. అదేవిధంగా రకరకాల అన్ని విషయాలు ఉంది. ప్రతి వాళ్ళు మన దగ్గర ఇక్కడ ఒక మెంటాలిటీ గవర్నమెంట్ మీద ఆధారపడటం, లేకపోతే గవర్నమెంట్ విమర్శన అంటే అపోజిషను, ఇవన్నీ అవసరమే, అవి నాకేం అభ్యంతరం లేదు. కానీ బట్ అవి సరిపోవు. అందుకని పొద్దున్న దాకా విమర్శిస్తే ఉపయోగం ఉంది. నువ్వు అసలు నువ్వేం చేయకుండా పొద్దున్న దాకా వాడిని విమర్శించి అలాంటివన్నీ ఉంటాయి. బట్ ఎనీవే మీరు యువర్ రోల్ మోడల్స్ టు ద స్టూడెంట్స్, మిమ్మల్ని మెంటోర్స్, మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. నో క్వశ్చన్, మీరు చెప్పకుండా వాళ్ళకి అర్థమైపోతుంది. దట్ ఈజ్ గివెన్. సో మర్చిపోయిన అంతేకాదు, ఇది దీంట్లోనే రాయించు మన బుక్లుగా. మీరు ఒకసారి మేము అందరి పేర్లు జస్ట్ మీ టెలిఫోన్ నెంబర్స్ ఈమెయిల్స్ ఉంటే రాయండి. ఎందుకంటే బికాస్ ఐ కెన్ ఏదైనా మీరు పంపించినా కూడా నాకు డైరెక్ట్లీ ఐ గెట్ ఇన్ఫర్మేషన్. మీకు ఏదన్నా నాకు ఇది కావాలని మీరు చెప్పేసి దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్, వై ఐ నీడ్ అని మీరు చెప్తే మాకు క్లారిటీ వస్తుంది. నేను చెప్పాను వై ఐ నీడ్ అనేది అసలు ఏదో మేము ఉట్టిగా ఇచ్చేస్తున్నాం అని కాదు, అసలు అదొక దానివల్ల క్రియేట్ అయ్యే ఐడియా ఉంటుంది. అది ఇంపార్టెంట్ మోర్ దాన్ వాట్ ఐ గివ్. సో దాట్స్ వై we take this information, and I have every school I went, I have all the information. I was very happy because ఇంకోటి ఏంటంటే మేము పాలిటీషియన్స్ పబ్లిసిటీ కోసం వెళ్ళాం, పూలదండల కోసం ఏదో కండల కోసం వెళ్ళేవాళ్ళం కాదు. మాకు అది అవసరం లేదు. ఎందుకంటే పని చేయటం ప్రధానం, కానీ అది నాకు వచ్చేది ఏం లేదు. అది లేకపోయినా మేము బాగానే ఉన్నాం, హ్యాపీగానే ఉన్నాం. అదే అయితే దానికోసమని ఆ విధంగా వెళ్ళాము. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే యూజువల్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం, టీచర్స్ని కాంటాక్ట్ చేస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు ఆల్ ది స్కూల్స్ ఇప్పటివరకు ఒక 5-6 స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ డైరెక్ట్గా టీచర్స్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది.
సో యాక్చువల్లీ ఎవ్రీవేర్ ఐ ఫీల్ పీపుల్ ఆర్ గ్రేట్. చాలా చాలా అదేంటంటే అందరిలో మీ అందరిలో అన్సపడ్డ ఎంతూజియాజం ఐడియాస్ ఉన్నాయి, కానీ మీరు ఇనిషియేట్ తీసుకోవడం అనమాట. ఏం చేస్తా ఉందో ఏదో నడుస్తూ ఉంది అనేది. అది అట్లా కాకుండా just little things, whatever it is, you take initiative, you feel good, you help others. That's life. Just to be happy about it. That's very good. You look at that. So, అది అందుకోసం అది డిసైడ్ చేసుకొని మీ దగ్గరకు వచ్చాం. మాతో మాట్లాడాము శ్రీ ప్రశాంత్ తోటి. ఇక్కడ ఎవరికి హెల్ప్ మాకంటే జనరల్గా గర్ల్స్ హెల్ప్ చేయడం కూడా ప్రధానమైంది. బాయ్స్ కూడా హెల్ప్ చేస్తాము, బట్ గర్ల్స్ అనేది అది ఓవరాల్గా మీరు చూస్తే మొత్తం సొసైటీ బాటమ్ ఆఫ్ ది బాటమ్స్ మోస్ట్ సప్రెస్డ్ ఇన్ ద women in any society, even in the societies like Europe, because నేను అన్ని ప్రపంచంలో తిరిగాను. నాకు ఉన్నట్టే కాదు, అమెరికాలో అసలు అన్ని మెనీ దేశాలకు వెళ్ళాము, చూసాము, అన్ని సిస్టమ్స్ అడిగాము, అర్థమైంది. అండ్ గర్ల్స్ ఆర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ది బాటమ్ అండ్ ఆల్సో వాట్ ది ఎవిడెన్స్ ఈజ్, వరల్డ్ ఎవిడెన్స్ ఏమంటే సైంటిఫిక్ ఎవిడెన్స్, ఎనీ హెల్ప్ యూ డూ టు ద గర్ల్ is the best return compared to anybody else. ఎందుకంటే బాటమ్ గెట్స్ ద బెస్ట్. అండ్ బికాజ్ ఇప్పుడు నువ్వు ఒక టీచరు, తర్వాత నువ్వు ఒక తల్లివి అయినప్పుడు, ఇప్పుడు తల్లి పిల్లలు చూసుకునేంత మంచిగా ఎవరు చూస్తారు? ఈవెన్ తండ్రి కూడా అంత క్లోజ్ రాదు. మేము టేక్ కేర్ ఆఫ్ ఇట్, బట్ నాట్ లైక్ మదర్. అంటే మదర్ ఇన్ఫ్లుయెన్సెస్ సో మచ్. సో దిస్ ఎడ్యుకేటింగ్ ద గర్ల్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ హెల్ప్ యూ కెన్ జంప్ ఫ్రమ్ టాప్. అది వరల్డ్ కమ్యూనిటీ కూడా రియలైజ్ చేసింది దాన్ని. దేర్ ఆర్ ఎనఫ్ స్టడీస్ అబౌట్ దట్ వరల్డ్. అందుకోసం ఉమెన్ ఎంపవర్మెంట్ అని రకరకాల ఆర్గనైజేషన్స్ వస్తూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ మీద కూడా ఐ డోంట్ నో మీరు మలాలా అని విన్నారో లేదు, ఒక అమ్మాయి పాకిస్తాన్లో, షీఈ్ ద ఛాంపియన్ ఆన్ ఎడ్యుకేషన్. అంటే ఆ విధంగా ఎడ్యుకేషన్ ఆఫ్ కోర్స్ ఈవెన్ బిల్ గేట్స్, ఎవ్రీబడి ఈజ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్. And I can't believe the biggest business complexes, companies in the world now, like Amazon, వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఇచ్చేయాలని వాళ్ళకేం పర్పస్ ఏం లేదు. దే జస్ట్ వాంట్ టు స్ప్రెడ్ ది ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీబడి ఫ్రీలీ. సో అండ్ యూ ఆర్ ద కండూయిట్స్, మీరు కండక్ట్ చేసిన ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కండక్ట్ చేసేది మీరే, కాబట్టి యూ ఆర్ ఇన్ ద మెయిన్ డైరెక్ట్ లైన్ టు దట్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీథింగ్ ఎల్స్? ఏం లేకపోతే చెప్పండి. ఎనీ అదర్? ఐ థింక్ దట్ ఈస్ గుడ్. ఇంటర్నెట్ అండ్ డిజిటల్ లైబ్రరీ డెఫినెట్లీ ఇస్ అ గుడ్ థింగ్ టు డూ. సో వీ విల్ ట్రై అండ్ ఫాలో అప్. మీరు పోయిన తర్వాత మీతో మీరు చూస్తాం రూమ్ మీరు చెప్తున్నారు కదా, విల్ టేక్ అండ్ కావాల్సిన ట్రైనింగ్ అదంతా ఏర్పాటు చేస్తాం. గ్రౌండ్ లేకపోవడము డ్రాబ్యాక్ సార్. అసలు మీరు ఈచ్ టీచర్ కూడా వాళ్ళకి, మాకు ట్రైనర్ ఉంటే మీరు ఒకసారి సెషన్ అటెండ్ కానీ ఇది నాకు మీరంతా కొంతమంది ఆల్రెడీ యూజ్ చేస్తుండొచ్చు ఇంటర్నెట్ మీద. ఇక్కడ ఇంటర్నెట్ మీరు యూజ్ చేస్తారుగా, ఇంట్లో కంప్యూటర్స్ ఉంటాయి కొంతమందికి. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, అంత పెద్ద ఇది లేదు. మేము చాలా యూజ్ చేస్తాం. నేను తెలుగు మాట్లాడాలంటే కష్టమైంది 6 నెలల క్రితం, 7 నెలల క్రితం. అయితే నేను తెలుగుని గూగుల్లో నేర్చుకున్నాను. అదే ఇప్పుడు ఏదైనా పదాలు, ఇంగ్లీష్ పదాలు వస్తాయి నాకు ఆటోమేటిక్గా. వచ్చిన పదానికి తెలుగులో అయినా అనాలంటే తెలుగు వచ్చేస్తాను. దాని పదాలన్నింటి ఒక బుక్లో రాసుకుంటాను. సో దాన్ని 1-2 సార్లు చదివేసరికి మాట్లాడటం, తెలుగులో మాట్లాడటం అంటే బాగా మాట్లాడగలుగుతున్నాం ఆ విధంగా. సో అసలు మీకు ఏ విషయం అంటే అది గూగుల్ ఆర్ యూట్యూబ్ ఆర్ వికీపీడియా, మ్యాసివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎవ్రీథింగ్. అది అసలు ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. అందుకని ఇంటర్నెట్ అండ్ అది ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. పీపుల్ కిడ్స్ కూడా ఒక ఓపెన్ వరల్డ్ ఐడియా వస్తుంది అనమాట. సో దట్స్ ది ఐడియా. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్.